ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల తర్వాత మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కల్తీ నెయ్యిని గుర్తించాక దాన్ని వెనక్కి పంపించేశామని టీటీడీ ఈవో శ్యామలరావు క్లారిటీ ఇచ్చాక కూడా ఈ వివాదం ఇంకా కొనసాగుతూ ఉండడం మీద విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి రావి నూతల శశిధర్ రీసెంట్ గా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వినియోగిస్తున్నారనే వివాదం నేపథ్యంలో విహెచ్పి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావి నూతల శశిధర్ రీసెంట్ గా మాట్లాడారు. దీని మీద స్పష్టత ఇవ్వాలని టీటీడీని చంద్రబాబు నాయుడిని ఆయన కోరుతున్నారు. మొదట ఈవోతో పాటు సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడడం వల్ల పవిత్రత దెబ్బతింటోందని అన్నారని, ఇప్పుడు ఆ నెయ్యి ఎప్పుడు వాడలేదని ఈవో చెప్తున్నట్లుగా మీడియాలో స్పష్టమైనటువంటి వార్తలు వస్తున్నాయని ఆయన గుర్తు చేస్తున్నారు. అదే నిజమైతే వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీ బోర్డు స్పష్టత ఇవ్వాలని విహెచ్పి తరఫున ఆయన డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు ప్రమాదంలో పడ్డాయని ఆయన తెలిపారు. మరో 4 కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యిని కూడా పరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అసలు లడ్డు తయారీలో వాడుతున్న అన్ని పదార్థాలని పరీక్షించాలని శశిధర్ డిమాండ్ చేశారు. ప్రసాదాల తయారీకి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లో వినియోగిస్తున్నటువంటి పదార్థాల్ని పరీక్షించాలని కోరుతున్నామని కూడా ఆయన డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు వివాదం మీద సిట్ ఏర్పాటు చేస్తామన్న ఏపీ ప్రభుత్వం ప్రకటనని స్వాగతిస్తున్నామని, అయితే అధికారం మారితే సిట్టు విచారణ తీరు కూడా మారిపోతుందని విహెచ్పి దీని గురించి మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు క్లారిటీ ఇవ్వాలన్నారు. భక్తుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు సిట్టింగ్ సుప్రీంకోర్టుకి జడ్జి నేతృత్వంలో విచారణ ఆదేశించాలని చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఈ విషయం మీద లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బాధ్యుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా జాప్యం అనేది ఎందుకు చేస్తున్నారంటూ ఆయన నేరుగా సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. మరోపక్క గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీనివాసుడు భక్తులు లడ్డు విషయమే తల్లడిల్లిపోతున్నారు. కారణం, స్వయాన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డు తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, అందులో జంతువుల కొవ్వు, యానిమల్ ఫ్యాట్స్, చేప నూనె, ఫిష్ ఆయిల్ లాంటి ఘోర పదార్థాలను కలిపారని తమ టీడీఎల్పీ సమావేశంలో చాలా మామూలుగా చెప్పారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల మంది భక్తులు ఉలిక్కిపడ్డారు. ఇది నిజమా కాదా అనే విషయం ఆలోచించేంత తార్కికత్వం అందరిలోనూ మోగిపోయింది. జరిగింది మహా అపరాధం, మహాఘోరం అనే భావంతో వణికిపోతున్నారు. చంద్రబాబు ఈ విషయం చెప్పినటువంటి వెంటనే టీటీడీ ఈవో కొత్తగా వచ్చిన శ్యామలరావు ఈ విషయాన్ని ధృవీకరించారు. జూలై 15 పరీక్షకు పంపితే 23 నివేదిక వచ్చిందని, అందులో సహాకార నూనెలతో పాటు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె, చేప నూనె ఉన్నట్లు తెలిపారు. ఇది తమిళనాడులోని ఏఆర్ ఫుడ్ సరఫరా చేసిన నెయ్యి అని, కిలో రూ. 360కి టీటీడీ కొన్నదని స్పష్టం చేశారు. కానీ ఈ నెయ్యి శ్రీవారి పోటు ప్రసాదాలు తయారు చేసే వంటశాలకు చేరిందా లేదా అన్న దాని మీద, ప్రసాదాలు ముఖ్యంగా లడ్డూ తయారీలో వాడారా లేదా అనేది ఎక్కడా కూడా ఆయన చెప్పనటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం మీద సాధ్యమైనటువంటి పబ్లిసిటీ కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విజయం సాధించింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తనతో ఈ విషయాన్ని చెప్పించాడని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ప్రాయశ్చిత్త దీక్షను కూడా మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఆరోపణ నిజమా కాదా అనే పరీక్షకు నిలిచింది చంద్రబాబు సర్కార్. ఇదే ఈవో శ్యామలరావు ఈ నెల 21న ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక వెబ్సైట్‌తో మాట్లాడుతూ అసలు ఆ నెయ్యి ఎక్కడ వాడనే లేదని కుండబద్దలు కొట్టారు. మొత్తం ఏఆర్ డైరీ న్యూస్ చేసినట్టు 10 ట్యాంకర్లలో 4గింట్లో ఉన్న నెయ్యి నాణ్యత మీద టీటీడీ నిపుణులు సందేహం వ్యక్తం చేసినట్టు వెంటనే ఆ 4 ట్యాంకర్లు పక్కన పెట్టించి వాటిలోని శాంపుల్ సేకరించి గుజరాత్ డైరీ డెవలప్మెంట్ జీడీడీబీ ఆధ్వర్యంలో సిఐఎల్ఎఫ్ సెంటర్‌లో కల్తీ పరీక్ష చేయించినట్టుగా తెలిపారు. 100కి 100% ఆ నెయ్యి మేము ఎక్కడా వాడలేదని టీటీడీ ఈవో శ్యామలరావు మరోసారి ఆ యొక్క ప్రింట్ పత్రికకి తెలిపారు. మరి వాడని నెయ్యికి, చేయని లడ్డూకి ఇంత పబ్లిసిటీ చేసి మిలియన్ల భక్తుల మనోభావాలతో ఎందుకు ఆడుకున్నారనేటువంటి ప్రశ్న సుప్రీంకోర్టు వైపు నుంచి వినిపిస్తోంది.